తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరును చూసిన తర్వాత అరే ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఎందుకు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు ఇది చేస్తారని హామీలు చేయలేక వాళ్ళ అహంకారాన్ని తట్టుకోలేక ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి కూడా మనం చర్చించుకున్నాం. వాళ్ళు చేసే విధి విధానాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీని ఏదైతే ఇరుకుని పెట్టడానికి మంచి జోషలో ఉన్నటువంటి పార్టీ ఏది ఉందంటే 39 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆ పార్టీ మీద ఇంకా కాస్త దిగజారుతున్నట్టుగా కూడా చాలా కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే కవిత విషయం వచ్చిన తర్వాత కూడా మొత్తం కూడా ఆ పార్టీ అంతా కొలాప్స్ అయినట్టుగా కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు నిజంగా కవిత గారు ఈ రకంగా బయటకు వచ్చి ఆమె అసహనాన్ని వెలగక్కడం వెనకాల గల కారణాలు ఏంటి? ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చూసాం, చాలా మాట్లాడారు. ఆవిడ వాళ్ళ అన్నగారిని గడ్డం పట్టుకుని బతిమాలారంట, తన మీద కుట్ర జరుగుతుంది, దాన్ని మీరు ఒకసారి కనిపెట్టండి, దాని మీద యాక్షన్ తీసుకోండి అని చాలా రకాల అంశాలు మాట్లాడారు. ఏంటి సార్ అసలు ఏమనుకుంటున్నారు? మీ 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 విశ్లేషణ ఏంటి అసలు? ఒకటి, కవిత మీరు అన్నట్టుగా సుదీర్ఘకాలంగా ఫ్రస్ట్రేషన్ గురై ఉన్నదా? సుదీర్ఘకాలంగా మనం ఇద్దరు కూడా అనుకున్నాం. అవును, మన గతంలో కూడా ఈ చర్చ వచ్చింది మనకు. అప్పుడు కవిత పార్టీ పెట్టని తప్పని పరిస్థితి వచ్చిందని కూడా నేను అన్నా. మన దాంట్లోనే వచ్చింది అది. ఓకే, ఈమె అంటే షీఈస్ బీయింగ్ డ్రివెన్ టువర్డ్స్ కంపల్షన్. ఆ కంపల్షన్ నుంచి ఆమెకు వేరే మార్గం లేదు, పార్టీ పెట్టని తప్ప అని కూడా నేను చెప్పాను గతంలో. ఇప్పుడు అదే నిజమైన మనకు ప్రూవ్ అయింది. ఎందుకంటే సస్పెన్షన్ దాకా ఆమె కామెంటరీ కానీ కార్యాచరణ కానీ దారి తీసింది. ఎందుకు అంటే మనం చూసాం, ఇప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కుందో ఆ టైంలో ఏ పద్ధతిలో అయితే స్పందించాలో ఆ పద్ధతిలో బీఆర్ఎస్ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ అధినేత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ కానీ స్పందించలేదనేది ఆమె చాలా ఓపెన్గా కూడా మాట్లాడింది. ఆమె హ్యాపీ లేదు ఆ విషయంలో. అప్పటి నుంచి మొదలైంది గొడవ. బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఆమెకు ఉత్తరాలు రాసే పరిస్థితి. తండ్రికి ఉత్తరాలు రాయడం ఏంటి అసలు? దాదాపు 8 ఉత్తరాలు రాసిందంటే. 8 ఉత్తరాలు రాశాను, 9 ఉత్తరం లీక్ చేశారు, దయ్యాలు ఇవన్నీ చెప్పింది. యాక్చువల్లీ 8 ఉత్తరాలు మీరు రాయడం ఏంటి? స్ట్రైట్గా వెళ్ళిపోవాలా, మాడుకోవాలా, ఏమైనా ఉంటే డిస్కస్ చేసి బయటికి రావాలి. కానీ అంటే ఆ గ్యాప్ ఉంది అక్కడ. సంతోష్ అనేవాడు మరొకళ్ళు ఆమెకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, తండ్రి దగ్గర కూడా అపాయింట్మెంట్తో పోవాల్సిన పరిస్థితి, అది ఇవ్వనటువంటి పరిస్థితి కనపడదు. సో అది డెఫినెట్లీ ఆమెను ఫ్రస్ట్రేషన్ గురి చేసింది. సో ఆ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఈ మధ్య కాలంలో ఆమె మాట్లాడడం మనం విన్నాం.